మెగా డిఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేయడంతో నిరుద్యోగుల నిరీక్షణ ఫలించిందని టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు కంకణబద్దుడై ఉన్నారని అంటున్న నూకసాని బాలాజీతో మా ఒంగోలు ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించింది. అలాగే పెరిగిన పెన్షన్లతో అవాతాతల్లో ఆనందం అయితే కనిపిస్తుంది. అలాగే పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ తెరుచుకొని ఉన్నాయి. ఈ 5 ఫైళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా వారికి ఏదైతే మొదటి సంతకం నిరుద్యోగులకును అలాగే అన్న క్యాంటీన్ని అలాగే పెన్షన్లపైన సంతకం పెట్టడం జరిగింది. ఈ విషయాలపై ప్రకాశం జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల గురించి, అలాగే అవాతాతల పెన్షన్ల గురించి, అన్నా క్యాంటీన్ల గురించి, అలా ఈ 5 అంశాల మీద, అలాగే ల్యాండ్ టైటిలింగ్ కూడా, అంటే ల్యాండ్ టైటిల్ కూడా భూములు ఏదైతే లాక్కుంటారనే అభద్రాభావంతో ప్రజలైతే ఏవి ఉన్నాయో అలాంటి వాటికి కూడా చెక్ పెట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు చేశారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఒకటి, రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన నడిచింది. 5 సంవత్సరాల ప్రజలు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని గుప్పెట్టు పెట్టుకుని బ్రతుకుతున్న పరిస్థితి. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ మూల నుంచి ఏ రాక్షసు వచ్చి కబలిస్తాడో, ఎటు నుంచి ఎవడు బల్యాలతో పొడుస్తాడో, తమ ప్రాణాలు ఎప్పుడు గాలి ఎగిరిపోతాయన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు కనపడే పరిస్థితి. అదేవిధంగా భూములు చివరికి తమ భూములు తమకు దక్కుతాయా లేదా, పేరుకు తమ మీద ఉంటుంది కానీ దానికి సంబంధించిన దస్త్రాలు, అది రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడో ఉంటాయి. ఈ భయానకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నిరుద్యోగులు. చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి కల్పిస్తే 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు శటగోపురం పెట్టిన పరిస్థితి. అదేవిధంగా పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 700 పెంచారు, 700 నుంచి 2000 చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిదే. 5 సంవత్సరాల్లో పెంచుకుంటూ పోయి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. బట్ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్నికల్లో ఒక మాట చెప్పారు, 4000 పెన్షన్ ఇస్తానన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో 500 పెంచుతాడంట 2008కి, 2028కి 500, 2029కి ఇంకొక 500, అంటే 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు, మీ పెన్షన్ 3000 4000 చేస్తాను, వికలాంగులకైతే దాన్ని దీర్ఘకాలికంగా పూర్తి వికలాంగులైన వాళ్ళు 10,000, తలసేమియా కిడ్నీ రోగులకి 10,000, అదేవిధంగా దివ్యాంగులకి ఇట్లా పెన్షన్లు పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితి. పెంచుతానని చెప్పింది. 4000 పెన్షన్లు ఏదైతే అవ్వాతాతలకు ఇస్తా అన్నారో 4000 పెన్షన్ని ఏప్రిల్ నుంచి కూడా ఇస్తానని చెప్పి రేపు జూలైలో 7,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఓన్లీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. అంటే ఇక్కడ ఆయన నిన్న ఇచ్చిన హామీలు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయటం కానీ, మెగా డిఎస్సీ ఇస్తున్నాడు, వెంటనే దాని మీద సంతకం చేయటం నిరుద్యోగులకి ఒక సువర్ణ అవకాశం. వేలాది మంది ఇవాళ సుమారు ఒక ఎస్జీటీ అయితే 6,371, పీఈటీలు 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీలు 1,781, పీజీటీలు 286, ప్రిన్సిపల్స్ 52, మొత్తం 16,347 పోస్టులకి డిఎస్సి ఇచ్చినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి దాని మీద సంతకం, 3వ సంతకం చేసినటువంటి పరిస్థితి కూడా. అలాగే మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తే 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్, భయభ్రాంతుల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేనున్నాను రక్షణగా అంటూ ఏదైతే మీ భూమి మీకే ఉంటుంది, ఎవరికి అన్యాక్రాంతం కాదని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సంతకం చేసినటువంటి 2వ సంతకం. 2వది పెన్షన్లు ఇందాక చెప్పినట్టు 4,000కి పెన్షన్ పెంచుతూ, వికలాంగులకైతే పూర్తిగా వికలాంగులైన వాళ్ళకి 15,000, తలసేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000, మామూలుగా వికలాంగులకైతే 6,000 పెన్షన్ను. దీన్ని కూడా 3వ సంతకం చేసినటువంటి పరిస్థితి. అన్నా క్యాంటీన్ ఇబ్బందుల్లో ఉన్నటువంటి జనానికి, పట్టణానికి వచ్చి కూలి నాలుగున్న జనానికి ఉదయాన్నే ఇంట్లో టిఫిన్ కూడా చేయలేక, అన్నం వండుకునే అవకాశం లేక, పని నిమిత్తం తట్టాపుట్టా సర్దుకొని పరిగెత్తుకుంటుంటే జనానికి నేనున్నాను, ఆపదలో కష్టాల్లో ఆకలి తీర్చడానికన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అది హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న దాని మీద 4వ సంతకం చేస్తూ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ. అదేవిధంగా
స్కిల్ డెవలప్మెంట్. ఏ కేసులైతే అక్రమంగా అన్యాయంగా ఎటువంటి కారణాలు లేకుండా జైలుకి పోయి 53 రోజులు ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల కోసం ఆయన 53 రోజులు మొట్టమొదటిసారిగా ఏ అవినీతి లేనటువంటి మరక అంటని మహనీయుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో నిరుద్యోగుల కోసం కఠోరమైనటువంటి శిక్షని అనుభవించిన తిరిగి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 5వ సంతకం నైపుణ్య గణన. స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఏ రంగాల్లో ఎవరు నైపుణ్యం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ అసెస్ చేసి సెన్సస్ చేసి వారికి తగ్గట్టుగా రేపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలా వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి, ఎలా అవకాశాలు కల్పించాలి, ఎలా ఎక్కడెక్కడికి పంపించి వారికి ఉద్యోగాలు కల్పించాలి, వారిని ఎలా ట్రైనప్ చేయాలనేటువంటి అంశాల మీద దాని మీద కూడా సెన్సస్ చేయడానికి 5వ సంతకం. ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీల్ని ముఖ్యమంత్రి అయి బాధ్యతలు తీసుకున్నటువంటి గంటలోనే 5 సంతకాలు చేసి చరిత్ర సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భయభ్రాంతులకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ శ్రీరామచంద్రుడు లాంటి పరిపాలన జరుగుతుంది, ప్రశాంతంగా బ్రతకొచ్చు, ముందు తాను గృహంలో తనుండి ఉన్నదో లేదో కలో గంజో తాగి బ్రతకొచ్చు అనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. టోటల్గా చూసుకుంటే ఈ బీసీలకి కానీ పేద బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది. అందుకు నిదర్శనమే ఈరోజు క్యాబినెట్ కానీ ఈ 5 గ్యారెంటీల మీద సంతకాలు కానీ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో మధు, బీఆర్కే న్యూస్, ఒంగోలు.